యూట్యూబ్కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్లో ప్రసారమవుతున్న తల్లి కొడుకుల కంటెంట్పై సమన్లు జారీ చేసింది. యూట్యూబ్లో తల్లులు కొడుకులకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు అప్లోడ్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వాటిని రిలీజ్ చేస్తున్న ఛానళ్ల జాబితాలో ఈ నెల 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత విభాగ వ్యవహారాల పబ్లిక్ పాలసీ హెడ్ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక కనుంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, ప్రభుత్వ పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్కు లేఖ రాశారు. తల్లులు కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానళ్లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనుంగో అన్నారు. వీడియోలలో తల్లులు కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు యుక్త వయసులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం 2012ను ఉల్లంఘిస్తున్నాయని వాటిని కమిషన్ గుర్తించిందని తెలిపారు. ఇలాంటి వీడియోలను కమర్షియల్గా మార్చడం కంటే పోర్న్ అమ్మడం లాంటిదని, పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుందని ప్రియాంక కనుంగో స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ విద్యార్థులు గత 3